తిరుమల వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఏదో ఒక వివాదం, ఏదో ఒక సమస్య తెర మీదకి వస్తూనే ఉంది. లడ్డూలో నెయ్యి కల్తీ నుంచి తిరుమలలో అన్యమత ప్రచారం, అన్య మతస్థుల రాక, డ్రోన్ల వ్యవహారం, మద్యం బిర్యానీ పంపిణీ, ఇలా అనేక అంశాలు తెర మీదకి వస్తూనే ఉన్నాయి. వివాదాల కేంద్రంగా మారుతూ ఉన్నాయి. ఇక తాజాగా గోశాలల్లో ఆవులు మృతి చెందున్నాయన్న రగడ వైసీపీ నాయకుల అరెస్టుల వరకు చేరింది. అసెంబ్లీ అంచనాల కమిటీ తిరుమలలో పర్యటించింది. అసలు ఏం జరుగుతోంది అని ఆరా తీసింది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ బాగానే ఉందని సంతృప్తి వ్యక్తం చేసింది. అదేవిధంగా స్వామివారికి అందుతున్న విరాళాలను భద్రంగా ఉంచుతున్నారని, భక్తులకు కల్పించే సౌకర్యాలను కూడా మెరుగ్గానే తీర్చిదిద్దుతున్నారని పేర్కొంది. అయితే విమర్శలకు, వివాదాలకు చెక్ పెట్టేలా డిజిటల్ రూపంలో తిరుమలను భక్తులకు చేరువ చేయనున్నట్లు తెలిపింది. డిజిటల్ మాధ్యమాలను సృష్టించేందుకు తిరుమల అధికారులు రెడీ కావాలని అంచనాల కమిటీ సూచించింది. తద్వారా భక్తుల సెల్ ఫోన్లలో నిరంతరం తిరుమలకు సంబంధించిన సమాచారాన్ని నేరుగా అందించడంతో పాటు వివాదాలు, విమర్శలపై విశ్లేషణలు కూడా అందించే ఏర్పాటు చేయాలని, తద్వారా తిరుమలపై అపోహలు పెరగకుండా ఉండేందుకు భక్తులకు కూడా అవకాశం ఉంటుందని, ఇబ్బంది లేకుండా ఉంటుందని పేర్కొంది. అవసరమైతే 2 నుంచి 4 తిరుమల డిజిటల్ పేరుతో ఛానళ్లను ప్రారంభించాలని సూచించింది. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఈవోను ఆదేశించింది. తద్వారా మరింత సమాచారం ఎప్పటికప్పుడు భక్తులకు చేరుతుందని పేర్కొంది. కాగా ఇప్పటికే తిరుమలకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఉంది. అయితే ఇది కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకు, శ్రీవారి సేవల లైవ్లకు మాత్రమే పరిమితమైంది. అలా కాకుండా ఇక నుంచి సమాచారంతో కూడిన నిరంతర ఛానళ్లు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి.